శ్యామ్ విషయంలో మేమంతా కష్టపడ్డామని మీరేం చెప్పకండి. ఏదేమైనా కానీ మీకంటూ కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి కదా. వాడి కేర్లెస్ వల్ల ఇదంతా జరిగింది. అందుకని మీరంతా కలిసి వాడిని చూసుకోవటం, వెకేషన్ కూడా వెళ్లకుండా ఎన్ని రోజులని. అంకుల్, వాడి తప్పేం లేదు, యాక్సిడెంటల్గా జరిగిందంతే. అది ఒకవేళ తను జాగ్రత్తగా లేడని చెప్పడం తన తప్పు కాదు, మా తప్పే. ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ రోజు రాత్రి టోల్ గేట్ దాటి మేము వెళ్తూ ఉన్నప్పుడు ఎవడో మన వెనకాల చాలాసేపు నుంచి ఫాలో అవుతున్నాడు. ఎవరు తను? అదిగో బైక్ లో గుద్దేసై ఎవడో సైడ్ కొట్టేవాడిలా ఉన్నాడు. హే మాయా, వాడు సైడ్ కొట్టేవాడు కాదే, వాడు శ్యామ్. బండాపు, నువ్వు బండి కాస్త పక్క కాపు. అయినా నువ్వేంటి బైక్ లో ఇంత దూరం వచ్చావు? నిన్న అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. వెళ్ళేటప్పుడు అమ్మ బట్టలు తీసుకోవడం మర్చిపోయాం. అందుకే బైక్ పై వెళ్ళి తీసుకొస్తున్నా. మీరు అక్కడ నుంచి బయలుదేరిన విషయం మాయా ఫోన్ చేసి చెప్పింది. అందుకే మీకు తోడుగా వద్దాం అనుకున్నా. అంత దూరం బైక్ లో ఒంటరిగా? ఇలా చూడు, ఒక సూపర్ ఐడియా ఉంది. నేను శ్యామ్తో వెళ్తాను. సర్లే పోవే, ఎందుకో ఇష్టం లేదా? కారెక్కు. చివరికి తన బలవంతం చేసినందువల్ల నేను పక్కనే ఉన్నానని ధైర్యంతో నేనే వాళ్ళని ఒప్పించాను. కొంచెం సేపు వాళ్ళు ముందుకు వెళ్లారు. తర్వాత మేము ఓవర్టేక్ చేసి ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత 2 నిమిషాలకి వాళ్ళు మాకు కనిపించలేదు. చాలా టెన్షన్ పడిపోయాం. కొంచెం స్లో చేసి చూస్తే, అరే చూడు, తన బండి తోలుతుంది. ఇలాంటి టైంలో వాడిని మేము వదిలేస్తే అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది అంకుల్? మీరు వాడిని తీసుకెళ్ళండి, కానీ ఇప్పుడు కాదు. వాడికి బాగా నడిచిన తర్వాత తీసుకెళ్ళండి. అంతవరకు ఎందుకు అమ్మని బాధపడతారు? శ్యామ్ తప్పులేదు, అన్నిటికీ ఆనే కారణం తెలిసిన తర్వాత వాళ్ళ నాన్న ఎవరిని ఏమనలేదు. అయితే శ్యామ్కి నాన్న తప్ప బంధువులు ఎవరు లేరా? వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ బంధువులకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, శ్యామ్ వాళ్ళ నాన్న మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటి అంటే కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర, హాస్టల్ వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకోవడమే. ఆ తర్వాత మేమందరం కలిసి ఆ పర్మిషన్ కోసం ప్రయత్నించాం. మంచంలో పడ్డవాడిని చూసుకోవడం చిన్న పనేం కాదు. అది మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. లేదు ఫాదర్, ఇక వాడి మనసులో మెదిలే ఆలోచనలన్నీ సంతోషపరిచే విధంగా ఉంటాయని మేము డాక్టర్తో చెప్పాం. అందుకనే అమ్మతో అతను... వాళ్ళమ్మకి ఇది తెలుసా? మీరు చేస్తున్న ఈ మంచి పని కోసం మేనేజ్మెంట్ దగ్గర ఫాదర్తో కూడా మాట్లాడాను. మీరు అక్కడ ఖాళీగా ఉన్న గేమ్స్ రూమ్ని క్లీన్ చేసి వాడుకోవచ్చు. అయితే దానికోసం పని ఇప్పుడే ప్రారంభించండి, మొదలు పెట్టండి.